గైకొనని ఎడల, గైకొనకపోతే నో ఛాన్స్, నో 50-50, నో కాంట్రాక్ట్. ఇఫ్ యూ డూ ఇట్ 100%, and then I will make you something. What is that? I will bless you, I will lengthen the days of your life. నీవు ఆ విధంగా నడిచిన ఎడల నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎలా చేస్తాడంటే దేవుడు? దీర్ఘాయుష్మంతుని. దీర్ఘాయుష్మంతులు. ఎంతమందికి దీర్ఘాయుష్ కావాలి? అందరికీ అవసరమే. ప్రైజ్ ద లార్డ్. మరి ఇక్కడ దేవుడైన ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు చేయగలవు, చేయగలిగింది వాటిని ఇదిగో దేవుని మాటల్ని ముందు పెట్టాను. వాటిని అనుసరించి ప్రార్థిస్తూ వాక్యానికి లోబడినప్పుడు నిన్ను నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. ఈ లోకంలో ఆయుష్ని ఇవ్వగలిగిన వారు ఎవరండి? మెడిసిన్ ఇవ్వగలదా? లేదు, ఇవ్వలేవు. ఇవ్వలేవు. డాక్టర్స్ ఇవ్వలేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు వెళ్ళి నాకు దీర్ఘాయుష్ని ఇవ్వండి అంటే, అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్పిన అయినా నేను తీసుకుంటానంటారు. మెడికల్ షాప్కి వెళ్ళి కెన్ ఐ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్, గివ్ మీ ఎ మెడిసిన్ ఫర్ ద లాంగ్ లైఫ్. మందుల షాపుకు వెళ్ళి దీర్ఘాయుష్ కలుగుటకు మందు ఏదైనా ఇవ్వండి అని అడిగినప్పుడు ద మెడికల్ షాప్ పర్సన్ విల్ సే, do you know that kind of medicine? Please get me, I'll pay money for it. ఆ మందుల షాపు ఆయన అంటారు, అటువంటి మందు ఏదైనా ఉంటే నీకు తెలిస్తే నాకు ఇవ్వు, నేను నీకు ధనం ఇస్తానంటారు. So nobody in the world can give you a medicine to lengthen your life. నీకు ఆయుష్ను పెంచేటువంటి మందును ఈ భూమి మీద ఎవరు కూడా నీకు ఇవ్వలేరు. కొందరు అంటున్నారు ఈ మధ్య, ఎందుకంటే బాగా మందులు అమ్ముకోవడానికి రకరకాల అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ మెడిసిన్ వాడండి, మీ లెంగ్త్ పెరుగుతారు, హైట్ పెరుగుతారు. ఈ లెంగ్త్, ఈ మెడిసిన్ వాడండి, మీరు నల్లగుంటే తెల్లగా అవుతారు, తెల్లగుంటే నల్లగా అవుతారు. ఈ మెడిసిన్ వాడండి, జుట్టు లేని వాళ్ళకి ఏం మొలుస్తుంది? జుట్టు మొలుస్తుంది. అలాగే ఈ మెడిసిన్ వాడండి, పొట్టి వాళ్ళు పొడవైపోతారు, పొడవాళ్ళు కావాలంటే పొట్టవచ్చు. మరి ఈ మెడిసిన్ వాడితే లావుగున్న వాళ్ళు ఏమైపోతారు?